ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రీ మీడియా. కావలసిన ఫుడ్ మీ దగ్గరికి వచ్చేది. అవును అవును స్వీట్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, ఏదైనా. సో ఇప్పుడు అసలు ఫుడ్ కంట్రోల్ ఆల్మోస్ట్ అయి ఉంటది. అప్పుడు ఎప్పటి నుంచి అండి నా చెప్పాలంటే నాకు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే ఫుడ్ పెట్టలేదు మాకు. ఓకే. ఎక్కడ పెడతారండి? మా మదర్ అయ్యో తినకు లావ్ అయిపోతావు. అప్పుడు నాకు చాలా ఫుడ్ అనమాట. నేను ఓకే. బాగా జంక్ ఫుడ్ తినేదానండి. పూరీలని అదని చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఏది లేదు అన్ని. అందుకే చెబ్బిగా ఉంటాను మూవీస్ చేసినప్పుడు. రైట్. గొడవ పడి తినేసేదాన్ని, మా మదర్ చెప్పకుండా తినేసేదాన్ని. అంతా ఫుడ్ అనమాట. కానీ తర్వాత తెలుసుకున్నాను నేనే, ఓకే లావ్ అయిపోతున్నామని తెలుసుకొని డయట్ ఒకసారి స్టార్ట్ చేశాక లైఫ్లో జీవితాంతం డయట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం అనిపించదు. అంటే కానీ ప్రజెంట్ ఈ మీ వర్క్ కాకుండా అసలు ప్రజెంట్ చూస్తున్నట్టయితే ఇప్పుడు స్విగ్గీ జొమాటో లేకుండా అసలు లేదు లైఫ్ అనేది. మీకు తెలుసా అసలు స్విగ్గీ జొమాటో కాదు, ఎప్పుడో మా పిల్లలకి ఎమర్జెన్సీ ఎప్పుడన్నా ఏదైనా టేస్ట్ కోసం ఏదో చేస్తారు. కానీ ఈ మధ్య అది కూడా తగ్గించేశారు వాళ్ళు. వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాలన్నా కూడా ఇంట్లో తినేసి ఫుడ్ మళ్ళీ బయటకు వెళ్తారు. ఏదో చిన్నగా ఏదో స్నాక్స్ లాంటిదో ఏదో సమ్ టైమ్స్ తప్పదు అలా తింటున్నారు. కానీ అసలు టోటల్గా మా ఇంట్లో మాత్రం నేను మా వారు కొంచెం తింటారనేసి మా వారికి ఫొటోస్ పెడుతూ అది చూస్తూ ఇది చూస్తూ నో ఇంట్లో ఫుడ్ తినాలి అని చెప్తుంటాను. నేనైతే ప్రిఫర్ చేయనండి. ఎందుకంటే బయట ఫుడ్ ఎంతైనా బయట ఫుడ్డేనండి. అక్కడ వేసే సాల్ట్ ఉంది కదా, ఆ టేస్టీ సాల్ట్ అంతా అవంతా చాలా ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకు అనవసరంగా హెల్త్ పాడు చేసుకొని మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏడవడానికంటే ముందు నుంచే హెల్తీగా చూసుకోవడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. చిన్నప్పుడు ఉండేది జంక్ ఫుడ్ అంతా. ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత నేను టోటల్గా ఇంట్లోనే ఫుడ్ అండి. బయట తిన్నాం. మా ఇంట్లో అంటుంటారు బయటకి ఎప్పుడైనా వెళ్తే కూడా వాటర్ బాటిల్ ఇచ్చేయరా మీ మమ్మీకి, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే అన్నిట్లో ఒక మిస్టేక్ కనబడుతుంది. అది ఆయిల్, ఇది సాల్ట్, ఇది కాదు, ఇది డీప్ ఫ్రై అయింది, ఇది మైదా అని చెప్తుంటాను. అందుకనే బయటకి మ్యాక్సిమం వెళ్ళమండి మేము. అసలు అదే అందుకనే మ్యాక్సిమం ఇంట్లోనే చేస్తాను. నేనే కుక్ చేస్తాను. లేదు బెజాన్స్ కుక్ చేయాలనుకున్నా కూడా నేను హెల్ప్ చేసి ఇలా కావాలని చెప్పేసి చేస్తారనమాట. అది కూడా నేను అంతా ఇలా సోక్ చేయాలి, దాల్ సోక్ చేసిన తర్వాత వాటర్ పడేయాలి, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేయాలి. అలా ప్రాసెస్ కూడా ఫుల్ హెల్తీగానే ఉంటుంది, హెల్తీ వేలో ఉంటుంది. ఒక జీరా పౌడర్ దగ్గర నుంచి కూడా ఇంట్లోనే చేసుకుంటాను. బయట నుంచి కొన్నాను ప్యాకెట్స్. అంతా ప్యాకెట్ ఫుడ్ లేదు మా ఇంట్లో ఎక్కువ, అస్సలు లేదు అనుకోండి. అంటే అదేలేండి తినే లోపలికి వెళ్ళేది ఆర్గాన్స్ లో తినే తిండి కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్ ఉండాలి చాలా అండి. ఎందుకంటే హెల్త్ ఫస్ట్, ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఫుడ్ చాలా ఇంపార్టెంట్. సో బయట ఫుడ్ అనేది ప్యాకెట్స్ కూడా తగ్గిస్తాం. అయినా ఆల్రెడీ పొల్యూషన్ ఫుల్గా ఉంది. అన్ని వాటర్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇంకా ఫుడ్ కూడా ఇంట్లో కుక్ చేసుకోకపోతే ఇంకా కష్టం. ఇంక అందరూ అదే అంటాను నేను, వంట చేసుకోండి, దయచేసి వంట చేసుకోండి, ఇంట్లోనే హెల్తీగా చేసుకొని తినండి మ్యాక్సిమం అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ ట్రావెల్లో అండి, ఈ 1 year ఈ ట్రావెల్లో మీరు ధ్యానం మీద ధ్యాస పెట్టారు. కంపేర్ చేసుకుంటే బయట మీరు చూసినట్టయితే చాలా మంది దేవుళ్ళు ఉన్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి? దేవుడు అంతా ఒకటేనండి. దేవుడు ఎక్కడో లేదు, మనలోనే ఉన్నాడండి. ఫస్ట్ పాయింట్ నేను నమ్మేది మనలోనే ఉన్నారు. ఇప్పుడు భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే దేవుడి కొబ్బరికాయ కొట్టి ఫ్లవర్స్ వేసేసి పూజ చేసేసి దండం పెట్టేసి ప్రదక్షిణ వేసేసి అన్ని కోరికలు కోరేస్తే అది స్వార్థం కదా అవుతుంది. అది దేవుడికి భక్తి ఎలా అవుతుంది? భక్తి అంటే ఏ కోరిక కోరడం కాదు. కాల్చుంటే మంత్రం చెప్పు, పూజ చేసుకొని మనస్తృప్తి కోసం నువ్వు ఎవరు నమ్ముతావో వాళ్ళు పూజ చేసుకో, తప్పులేదు. కానీ దాంట్లో ఏమంటారు, దాని ఏదో నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు ఇంత పెద్దగా ఫంక్షన్ చేసావు, నువ్వు ఇంత పెద్ద వినాయకుడిని పెట్టావు, నేను ఇలా చేశాను, గ్రాండ్గా చేశాను, ఇలా ఫ్లవర్ డెకరేషన్ చేసాం, ఇది కాదు. భక్తి అనేది మనసులో ఉండి నువ్వు అది చేయలేకపోయినా తప్పులేదు. కానీ ఒకరి కష్టంలో ఉన్నారంటే వాళ్ళని ఆదుకోవడమా, వాళ్ళకి మంచి మాట మాట్లాడడమా, ఎవరిని నొప్పించకపోవడమా, ఇవి కూడా భక్తే. ఇది కూడా భక్తే. లైఫ్ ఒక నేచర్కి మనం అనుగుణంగా ధర్మంగా వెళ్తుంటే అది కూడా భక్తే. పూజ చేయమని ఎవరు అడగరు. మన వరమహాలక్ష్మి నేను పూజ చేయలేదు, షూటింగ్లో ఉన్నాను, దేవుడేమనరు. లేదా నీకు అదే అంటారు, ఎప్పుడు అంటుంటారు ఒక మాట, నన్ను అల్లా దేవుడే కాపాడు ఇలా అంటాను అనుకో, అల్లా కాపాడ్డా? దేవుడైన వారు ఇలా అన్నా కాపాడాల్సిందే. నాకు ఇలాగే వచ్చు కాబట్టి ఇలా అంటాను, అల్లా అంటాను, జీసస్ అంటాను, కృష్ణ అంటాను. దేవుడు ఎవరైనా ఒకటేనండి. అది ఊరికే మన దీనికోసం రిలీజియన్గా అంతా పెట్టేసుకొని మా దేవుడు మీ దేవుడు అని, మన హిందువులో ఎన్ని దేవుళ్ళు ఉన్నారు అని దేవుళ్ళు పెట్టుకున్నారు. కానీ ఒక్కటేంటంటే దేవుడిని ఒక రాముడు ఉన్నాడండి, రాముడు మార్గంలో ఉన్నాడు. రాముడు ఒక క్యారెక్టర్స్ బిహేవియర్ తెచ్చుకో, అప్పుడు నువ్వు ఆ దేవుడిని పూజించడానికి ఒక వాల్యూ ఉంటుంది. వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు ఏంటి మీకు ఒక చూసారంటే చాలామంది చెప్తుంటారు, ఆ వినాయకుడు ఫేస్ ఇది పెట్టారు కదా ఎలిఫెంట్ది, ఆ చెవులు చూడండి పెద్దగా ఉంటాయి. అంటే దీనికి సింబల్స్ ఏంటి తెలుసా? అన్ని మాటలు విను అనేసి. విను
కళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి, అంటే తీక్ష్ణంగా చూడు అని చెప్పేసి. అలాగే వచ్చేసి స్టమక్ పెద్దదిగా ఉంటుంది, అంటే ప్రతి కష్టాల్ని అన్నీ తీసుకోమనేసి. అలాంటి సింబల్స్ అన్నీ ఉన్నాయి, అవన్నీ తెలుసుకో. దేవుడు అంటే ఏంటి, దాంట్లో ఉన్న పవర్ ఏంటి అది తెలుసుకో. అది తెలుసుకుని దాన్ని పాటించాలి. జీసస్ ఏం చెప్పారు వాళ్ళు పాటించండి, ఆ దీనిలో వెళ్ళండి, తప్పులేదు. అంతేగాని మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అని అనుకోవడం కరెక్ట్ కాదు. నేను పూజ చేసేసాను కాబట్టి ఇది అంతా మంచి జరిగిపోతుంది అనేసి నేను వేరే ఒకటి బ్యాడ్ చేస్తే దేవుడు డెఫినెట్గా క్షమించడు. సో మన ధర్మం కరెక్ట్గా పాటిస్తూ నువ్వు పూజ చేయకపోయినా మనసులో మనసులో వెళ్ళి నువ్వు మంచి పని చేస్తుంటే అది కూడా భక్తి అవుతుంది, అది కూడా పూజ అవుతుంది. అదేలే ఒక కన్ఫ్యూజన్ ఇంతమంది అదే అనేది అంతే, అవసరం లేదండి. అంటే కన్ఫ్యూజన్ ఉంది అందరికి, పాపం వాళ్ళ అవేర్నెస్ లేదు కాబట్టి వాళ్ళు అలా చేస్తుంటారు. మన గుడికి వెళ్ళాలంటే వెళ్ళండి, దండం పెడదాము అంటే ఒక వైబ్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే గుడికి వెళ్ళే వాళ్ళు ఎవరు వచ్చేసి ఏదేదో అనరు, మంచి దేవుడు మంచి చేయనే కోరుకుంటుంటారు. సో ఆ వైబ్స్ అయితే ఉంటుంది, ఆ మంత్రాలకు ఒక వైబ్స్ ఉన్నాయి, ఆ బెల్ రింగ్ ఉంది కదా ఆ పూజకి, ప్రతిదానికి ఒక వైబ్స్ ఉన్నాయండి. మీరు ఏ గుడి తీసుకున్నా చూడండి, ఇప్పుడు చెప్పాలంటే గుడి వచ్చి ఇలా ఉంటుంది అనమాట, ఒక ఇది ఇలా ఉంటుంది పిరమిడ్. అలాగే ముస్లిమ్స్ వాళ్ళది కూడా ఇది కూడా మసీద్ కూడా ఇలా ఉంటుంది, జీసస్ కూడా అలాగే, జస్ట్ అన్ని ఒక పిరమిడ్ లా ఉంటాయి. సో అదంతా ఏంటి, వైబ్రేషన్స్ కోసం ఇలా పెట్టారు. మీరు ఆ వైబ్రేషన్ తీసుకోండి, మీరు దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటో తీసుకోండి, మనసు ప్రశాంతంగా పెట్టుకోండి, మీరు బాగా బ్రతకండి, ఎదుటి వాడిని బాగా బ్రతకనివ్వండి, అదే భక్తి. ఓకే, మరి మతపరంగా బ్యాలెన్స్ ఉండదు అప్పుడు, మతం అనేది వస్తే మతం అనేది అది మీ ఇష్టం అంటారు, అదే అంటున్నా. ఓకే ఓకే, అక్కడ చేంజెస్ ఉంటున్నాయి కదా. చేంజెస్ అంటే వాళ్ళు ఇంకొక రకం పూజ చేస్తున్నారండి, కానీ ఏదైనా దేవుడు ఒకటి చెప్పింది ఒకటే, ఎవరిని నొప్పించకు, నువ్వు బాధపడకు, అందరూ హ్యాపీగా ఉండండి అని చెప్తున్నారు. అది పాటించండి. జీసస్ అదే చెప్పారు, కృష్ణుడు అదే చెప్పారు, ఏదైనా అదే విషయం అయితే కంటెంట్ అదే ఉందండి. ఎవరు నమ్మకాలు వాళ్ళు పెట్టుకున్నారు, అది గౌరవిద్దాం, ప్రతిదాన్ని గౌరవించండి, అంతవరకే. అంతే, అందరికీ నేను చెప్పేది. ముందు ఫస్ట్ ప్రతి ప్రాణిని గౌరవించండి మేము చెప్తాం. మేము చెప్పేది ఏంటంటే మనుషులనే కాదు, ప్రతి జీవిని మంచిగా ఉండాలని కోరుకోవాలి.